అందరికీ శనార్థులుల్లా అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? టైం 24x7కి స్వాగతం. అయితే ఈరోజు మన ఛానల్తోని ఒక గెస్ట్ అయితే ఉన్నారు. ఇగో మనం సైన్మాలో పోవాలనుకో ముందుగా ఆడిషన్లు ఇవ్వాలి, ఆడ క్యాస్టింగ్ క్లబ్లను కలవాలి, గిట్ల బాగానే ఉంటాయి కానీ మనకు పూర్తిగా తెలియదు కదా దాని గురించి. అయితే ఇప్పుడు అది తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే క్యాస్టింగ్ క్లబ్ నుండి ఒక క్యాస్టింగ్ డైరెక్టర్ అన్నమాట. ఆ ఏజెంట్ నానితో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఇక షురూ చేద్దాముల్లా. నమస్తే అన్న, మంచిగా ఉన్నారా? ముందుగానైతే ఈ క్వశ్చన్ అడుగుతాం. ఇప్పుడు కొత్తగా సైన్మాలలో యాక్ట్ చేయాలని వస్తారు కదా కొంతమంది లేత పోరగాళ్ళు అందరు ఇప్పుడిప్పుడే ఉడకత్తారు. ఇన్స్టాగ్రామ్ వాళ్ళనో ఆ యూట్యూబ్ వాళ్ళనో అక్కడో ఇక్కడో వాళ్ళందరూ ఇప్పుడు సైన్మాలలోకి రావాలనుకో మిమ్మల్ని దాటే రావాలట కదా, నిజమేనా? దాటి ఏం లేదు, వాళ్ళకి అప్రోచ్ అవుతారు కదా, మాకే రావాలని ఏం లేదు కదా. గట్లెట్లుంటుంది? మీకు ప్రొఫైల్ ఇచ్చి ఆ తర్వాత డైరెక్టర్లను కలిసి ఆ తర్వాత ఆడిషన్లు ఇచ్చి ఇట్లా పెద్ద స్టోరీ ఉంటుందట కదా. అట్లే ఉండదు, వాళ్ళు మాకు అప్రోచ్ అయిన వాళ్ళు అవుతారు, అయిన వాళ్ళకి మేము రెస్పాన్స్ అవుతాము. లేకుండా మాకు అవ్వకుండా డైరెక్ట్ వాళ్ళకి అప్రోచ్ అవుతారు కదా, వాళ్ళు మాకు అప్రోచ్ అవ్వకుండా అట్లా అయినట్టే కదా వాళ్ళకి కాంటాక్ట్. ఓకే, ఇగో ఇప్పుడు ఒక సైన్ ముందు అనుకో, ఓ పెద్ద సైన్ ఉన్నది, దానికి చిన్న వాళ్ళు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వాళ్ళు కావచ్చు, లేకపోతే యాక్టింగ్ కోర్సులు చేసి వస్తారు కదా, వాళ్ళు రావాలని అనుకున్నారు అనుకో, వాళ్ళకి ఇప్పుడు ఆడిషన్ల గురించి ఎట్లా తెలవాలి? అందరు ఆడిషన్స్ అంటే ఇప్పుడు కాస్టింగ్ క్లబ్ అంటే అందరు ఆడిషన్స్ కి ప్రిఫర్ చేస్తారని ఏమో వేరే వాళ్ళకి తెలియదు. నేనైతే ఆడిషన్స్ ప్రిఫర్ చేయను. మరి నాదేంటంటే నాకు అప్రోచ్ అవుతారు, ఒక స్టోరీ ఇప్పుడు మీ సినిమా అన్నారు, సినిమా వాళ్ళు అప్రోచ్ అవుతారు, వాళ్ళు మనకు స్టోరీ చెప్తారు. వేరే వాళ్ళు స్టోరీ వింటారు, నాకు తెలియదు, నేను స్టోరీ వింటా, క్యారెక్టర్ వింటా, అన్ని క్లారిటీ క్వశ్చన్స్ తీసుకున్నాక వాళ్ళ సీన్ కి ఓకే అవుతారు అన్నప్పుడు మాత్రమే నేను వాళ్ళని పంపిస్తా. ఎందుకోసం? స్క్రీన్ టెస్ట్ కోసం మాత్రమే. ఆడిషన్ అనేది ఏంటంటే గుంపులో పోయిందంటే అసలు ఆడిషన్ గుంపు 100 మంది వస్తారు, అట్లా వచ్చుకుంటూ పోతారు, దాన్ని నాకు ఆడిషన్ నేను అట్లా పంపించట్లేదు కదా. సీన్ కి ఓకే అవుతారు అనుకున్నప్పుడు మాత్రమే స్క్రీన్ టెస్ట్ కోసం మాత్రం పంపిస్తాను. అంటే ఇప్పుడు నువ్వు చేసే పని అన్నట్టు నేను ఇదే కాస్టింగే. కాస్టింగ్ అంటే కాస్టింగ్ గర్ల్స్ అని కాదు, ఆడిషన్స్ అని కాదు, నేను ప్రిఫర్ చేసేది ఇలా. అంటే ఇప్పుడు ఏం చేస్తావు? కాస్టింగ్ అంటే ఒక పాత్ర ఉన్నది అనుకో, దానికి ఈ పొరగాలని పంపించాలని నీకు చెప్పిల్లనుకో, నీ దగ్గర వాళ్ళు ఉన్నోళ్ళని పంపిస్తావా లేకపోతే కొత్త వాళ్ళని మళ్ళీ తీసుకొస్తావా? కొత్త వాళ్ళు అంటే కొత్త వాళ్ళు చూస్తాము, లేకుంటే మా దాంట్లో ఏమైనా సూట్ అవుతుంది అంటే ఇలా పంపిస్తాము. మరి నువ్వు ఇంట్లోకి రావాలని ఎట్లా అనిపించింది? ఇలాగ రావాలని ఏం లేదు, అందరికి తెలియలేదు అంటే ఏంటంటే మనం అంటే అని కాదు, అందరికి మనం ఒక పర్సన్ గుర్తుపట్టాలంటే ఏదో ఒకటి చేయాలి. అంటే ఇప్పుడు ఒక పని షురూ చేసేటప్పుడు అనిపిస్తుంది కదా, నేను ఇదే ఎందుకు చేయాలి అని నీకు ఒక డ్రీమో ఏదో ఉంటేనే వస్తావు కదా. ఏమంటే ఏం లేదు, ఏమంటే అనుకోకుండా వచ్చినావు, ఇంట్లోనే కంటిన్యూ అవుతున్నావు. ఏదో ఒకదాన్ని కాకుండా ఇంకా వేరే మనం రియల్ ఎస్టేట్ ఈవెంట్స్ చేస్తాం, ఇంటీరియర్ చేస్తాం. గిది కాకుండా నాకు నువ్వు ఇట్లా రక్తం కూడా కావాల్సిన వాళ్ళకి ఇప్పిస్తావా నాకు ఎరికే. ఆ రక్తం వల్లనే ఇంట్లోకి వచ్చా నేను. ఎందుకు అట్లా? మరి పుణ్యం ఏమన్నా వస్తుందా అని అనుకున్నావా? ఏమి పుణ్యం ఏం లేదు, ఒక మనిషిని కాపాడినట్టు అంతే. అంటే ఇది అన్ని ఒకటే మళ్ళీ ఎట్లా చూసుకుంటావు మరి? ఫోన్లు వచ్చినాయి మనకు పని చేసుకోవాలంతే, అట్లనే వాళ్ళకి ఏముంది. అంటే నీకు లాభం ఏమి ఉండదా మరి పని చేస్తే? బ్లడ్ విషయంలో మనకి ఏమి ఉండదు, జస్ట్ అంతే సేవ. అంతేనా? ఈ కాస్టింగ్ లో మనం ఫీజు పెట్టాము, ఆ ఫీజు మనకి ఇన్కమ్ అది, అండ్ వచ్చిన ప్రాజెక్టులు మనం పర్ఫెక్ట్ చేసుకుంటే అదొక ఇన్కమ్. ఇక రియల్ ఎస్టేట్ ఇంటీరియర్ వేరే వస్తూ ఉంటాయి అవి. ఇప్పుడు ఈ కాస్టింగ్ క్లబ్ ఉన్నది కదా, నీ కాస్టింగ్ క్లబ్ కదా, ఇప్పుడు కొంతమంది అనుకుంటారు యూట్యూబ్ వాళ్ళు పెద్ద అంటే మంచి వెబ్ సిరీస్లలో మంచిగా నటించిన వాళ్ళే పెద్ద అమ్మాయిలే, వాళ్ళే కొంతమంది ఈ కాస్టింగ్ క్లబ్కి ప్రొఫైల్ ఇవ్వాలి అని అంటే భయపడతారట. మరి నాకైతే ఇప్పటి వరకు భయపడలేదు. బట్ నాకేంటంటే నేను ఇంతకుముందు రీల్స్ చూసేవాడిని, రీల్స్ చూసి ఎవరైనా రీల్స్ బాగుంటే వాళ్ళకు అప్రోచ్ అయ్యేవాడిని. ఈ మధ్య మానేసా, అప్రోచ్ అవ్వడం మానేసా. వాళ్ళు ఎవరైనా మెసేజ్ చేస్తే వాళ్ళకి ఎవరైనా చెప్తే ఇట్లా నాని అని అతను ఉన్నాడు అని అంటే వాళ్ళు అప్రోచ్ అవుతారు, నేను రెస్పాన్స్ అవుతాను. ఇప్పుడు మీ దగ్గరికి రావాలంటే భయపడుతున్నారట కదా, భయపడుతున్నారు అని అంటే మీరు ఖచ్చితంగా ఆ కమిట్మెంట్ ఇవ్వాలి అని బల్లబుద్ధి చెప్తారట. అంటే నా క్లబ్ గురించి అంటున్నారా? ఓన్లీ అన్నిటి గురించి చెప్తానా. గీ కాస్టింగ్ క్లబ్లు ఉంటాయి కదా, వీటికి ప్రొఫైల్ ఇవ్వాలి అంటే భయపడుతున్నారు అంటే మీ దగ్గరనే కదా ఫాల్ట్ ఉండేది. 95% నా గురించి అంత పాజిటివ్ ఉంటుంది. ఎవరిని అప్రోచ్ అవ్వాలని కూడా, నాకు కాంటాక్ట్ అప్రోచ్ అవ్వాలని కూడా ఇన్స్టాగ్రామ్ లో డైరెక్ట్ నెంబర్ ఉంటుంది, వాళ్ళు ఎవరు ఉంటే డైరెక్ట్ అప్రోచ్ అవుతారు. నాకున్న
కాంటాక్ట్స్ లో లోపల ఇంకా మస్తు మంది చాలా మంది నా ఫోన్ లోనే నేను సేవ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటాయి. మనకు పలానా వ్యక్తి నంబర్ కావాలన్నప్పుడు లింకినప్పుడు డైరెక్ట్ గా చూపిస్తుంది మనకు, అంటే వేరే పంపిస్తారు కదా వాళ్ళ నంబర్ కావాలని. అప్పుడు మన దాంట్లో ఆల్రెడీ చాట్ ఉంటుంది, అయ్యో మీరు నాకు అప్రోచ్ చేయరని చెప్పి నేనే అంటే వాళ్ళని, మీరు ఎప్పుడు అప్రోచ్ చేయడం తెలియదు, చాలా చాట్స్ ఉంటాయి కదా అని చూసుకోలేదు అని చెప్పేసి వాళ్ళని ఇట్లా ఉంది సినిమా అని అప్పుడు నేను అప్రోచ్ అవుతా వాళ్ళకి. ఓకే, ఇప్పుడు నీ దగ్గరకు ఒక అమ్మాయి వచ్చింది అనుకో, అంటే అమ్మాయిని ఏం చూసి నీ కాస్టింగ్ క్లబ్ లో యాడ్ చేసుకుంటావు నువ్వు? యాక్టింగ్ చూసి, యాక్టింగ్ లుక్ పర్పస్ చూసుకుంటాం. యాక్టింగ్ చూసుకోవడానికి ఓన్లీ యాక్టింగ్ వీడియో పంపి అంటే అయిపోతుంది ఆడ. మీరు ప్రొఫైల్ మొత్తం ఆమె సైజులు గీజులు, ఆమె ఏ బట్టలు వేసుకుంటది, ముద్దు పెట్టుకుంటదా పెట్టుకోదా, ఆన్ స్క్రీన్ మీద నీకు ఇష్టమా కాదా, ప్రతి ఒక్కటి ఎందుకు అడుగుతారు? కొంతమంది ఏంటంటే ఇప్పుడు మేము మామూలుగా ప్రతి దానికి ఒకసారి ఫోన్ చేసి ఇట్లా ఈ సీన్స్ ఓకేనా అంటే వాళ్ళకి చిరాకు ఉంటుంది. ఈ ప్రొఫైల్ ఉంది అనుకుంటే వాళ్ళు యాక్సెప్టబుల్ కాదా అని చూసుకొని దాన్ని బట్టి మనం వాళ్ళకి అప్రోచ్ అవ్వాలి ఏదైనా నాకు అర్థమవుతుంది. దానికి రీజన్ ఇదే. ఓకే, ఇప్పుడు కొంతమంది ఇప్పుడు సినిమాలకు రావాలి అని అంటే ఫస్ట్ కాస్టింగ్ వాళ్ళనే దాటుకొని పోవాలి అని బల్ల గుద్ది ఇట్లా ఫిక్స్ అయిపోయారు వాళ్ళు అంతా. మరి అయితే మంచిదే కదా, మన అప్రోచ్ అవ్వాలి కదా. మాకు మీరు అప్రోచ్ అయితే మీరే ఆడుకుంటున్నారట కదా, మేము ఆడుకుంటున్నాం. పెద్ద పెద్దోళ్ళతోని, ప్రొడ్యూసర్లతోని, హీరోలతోని, ఆ డైరెక్టర్లతో ప్రాబ్లం ఏం లేదట. ఇక్కడ సినిమాలకు వచ్చే అమ్మాయిలకి కాస్టింగ్ వాళ్ళతోనే మాకు ప్రాబ్లం అని అంటున్నారు. కాస్టింగ్ వాళ్ళు అంటే ఇలా కేటగిరీస్ ఉంటాయి, కోఆర్డినేటర్స్ వేరు ఉంటుంది, కాస్టినేటర్స్ వేరు ఉంటారు, ఇంకా జూనియర్ ఏజెంట్స్ వేరు ఉంటారు. బట్ అందరు ఎట్లా కాస్టింగ్ చేస్తారో నాకు తెలియదు, నేనైతే ఈ విధంగా చేస్తా. వాళ్ళు అప్రోచ్ అవుతారు, వాళ్ళు ఫ్రెషర్ అయితే నా ప్రాసెస్ చెప్తా, వాళ్ళు ఓకే అంటే ప్రొసీడ్ అవుతా. దాన్ని బట్టి ఇంకా మనకు వాళ్ళు సినిమాకి సంబంధించిన వాళ్ళు పెద్దవాళ్ళు కావాలంటే వాళ్ళకి నేను అప్రోచ్ అవుతా, దిస్ అని నా ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటా. వాళ్ళు ఓకే అంటే చేస్తా, లేకుంటే వాళ్ళ ప్లేస్ లో ఇంకొకరిని పెట్టేస్తా. ఇప్పుడు గీడ హైదరాబాద్ లాగా ఉంటది కదా, ఈడ యూసఫ్ కూడా కాను ఆ చెక్ పోస్ట్ కాడ ఆడిడ జూనియర్ ఆర్టిస్టులు అందరూ ఆడనే ఉంటారు. అయితే వాళ్ళను ఈ సినిమాకి వీళ్ళు కావాలంటే మంచిగా బండి పట్టుకొస్తారు, వాళ్ళు ఎక్కి పోతారు. అంటే ఆడ డీల్ చేసేది కూడా మీరేనా? అది కాదు, అది మేము జూనియర్ ఏజెంట్స్ కాదు కదా, మాది కాస్టింగ్ అంతే. అంటే కాస్టింగ్ అంటే మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, మెయిన్ క్యారెక్టర్స్, హీరోస్ హీరోయిన్స్, సైడ్ రోల్స్, అవి వాళ్ళు ఏంటంటే జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళు. మేము చేసేది అది కాదు. అంటే కోఆర్డినేటర్లు వేరే, ఏజెంట్స్ వాళ్ళు వేరే, కాస్టింగ్ డైరెక్టర్లు వేరే. మీ దాంట్లోనే ఇంత పెద్ద పెద్ద కుప్పే ఉన్నది కదా. అంటే దేని దానికి సపరేట్ ఉంటుంది ఇక, దేని దానికి కేటగిరీ కదా. వాళ్ళు గుంపులో వేయటోళ్ళు. కాస్టింగ్ డైరెక్టర్స్ ఏంటంటే రోల్ కి బట్టి ఆడిషన్స్ లాగా నేనైతే ఆడిషన్స్ లాగా పంపాను. మామూలుగా సీన్ కి ఓకే అనుకుంటే 5 ప్రొఫైల్స్ పంపిస్తాను, దానిలో ఓకే అనుకున్న వాళ్ళని హైర్ చేస్తాను. మరి మీ దగ్గరికి ఎట్లా వస్తాయి ఆ ప్రొఫైల్ అన్ని? నేను నా రిక్వైర్మెంట్స్ నాకు తెలియకుండానే కొన్ని వెబ్సైట్లలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఎవరు పోస్ట్ చేస్తారో తెలియదు, వాళ్ళ ఛానల్ వాళ్ళు ఎవరు పోస్ట్ చేసుకుంటారంట, వాళ్ళకి ఎట్లా వస్తా అంటే పోస్ట్ చేస్తారు, అట్లా కాంటాక్ట్ వస్తాయి మనకి. ఇంకా యాక్టింగ్ పైన ఇంట్రెస్ట్ వాళ్ళు సెర్చ్ చేస్తారు కదా, సెర్చ్ చేసినప్పుడు వాళ్ళకు మన నంబర్ ఇస్తారు. ఇప్పుడు పెద్ద పెద్ద మంచిగా పేరు వచ్చినాక కూడా కొంతమంది యాక్టర్లు ఉంటారు, వాళ్ళను కూడా కమిట్మెంట్లు అడుగుతారా? యాక్చువల్లీ కమిట్మెంట్ అనేది నేను డిస్కస్ చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు, మీ దగ్గర నుండే కదా అంత నడిచేది కావచ్చు. అందరికి నాకు కంపారిజన్ అంటే డిఫరెన్స్ చాలా ఉంటుంది. మీకైతే తెలిసే ఉంటది కదా, మీరు తప్పించుకుంటారు, నాకు అది అర్థం అవుతుంది. కానీ మీరు మాట్లాడకపోయినా కూడా ఇది జరుగుతుంది అని నీ చుట్టుపక్కల జరిగే ముచ్చట్లు నీకు తెలివయ్యా? తెలుస్తాయి కదా. తెలిసినాయి, బట్ కరెక్టే. ఏమంటున్నా, వాళ్ళు చేసేది వేరు, నేను చేసేది వేరు. వాళ్ళు అయితే ఖచ్చితంగా అవుతాయి, జరుగుతానే అని అయితే నీకు తెలుసు. జరుగుతాయి. నేనేమంటున్నా, అదే నేను అడిగేది, జరుగుతానయా లేదా అని అడుగుతాను. అంటే ఇక్కడ నా మీద ఫోకస్ అయినట్టుగా అయితే అందుకనే చెప్తున్నా. బట్ ఇక్కడ ఏంటంటే నేను చేయను అలాంటివి. ఆయన ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టుగా ఆఫీస్ లో యూసఫ్ కూడా అన్నారు కదా, నేను ఆఫీస్ లోకి వెళ్ళను. నేను ఒక నడుపుకోను. అంటే ఒక ప్రాజెక్ట్ ఇవ్వండి అని ఒక ఆఫీస్కి వెళ్ళి నాకు కాస్టింగ్ చేస్తా అని చెప్పి నేను అడగను. ఇన్ని సంవత్సరాలు నేను ఇప్పటివరకు ఏ ఆఫీస్కి వెళ్ళలేదు. వాళ్ళు ఫోన్ చేసి ఒకసారి మీట్ అవుదాం కలుద్దాం. మరి నువ్వు మొదటి సైన్ మనకి ఎట్లా వచ్చింది, నువ్వు ఎట్లా షూర్ చేసినావు? ఇదంతా ఇన్స్టాగ్రామ్ త్రూ. నాకు ఇన్స్టాగ్రామ్ లో నా వర్క్స్ నేను అన్ని యూస్ అయ్యి వాళ్ళు వచ్చారు. ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు నిన్న మొన్న వచ్చింది, నువ్వు పని ఎప్పుడు స్టార్ట్ చేసినావు? నిన్న మొన్న స్టార్ట్ చేసినావు కాస్టింగ్? డిగ్రీ సెకండ్ ఇయర్ లో స్టార్ట్ చేసాను. నీ డిగ్రీ సెకండ్ ఇయర్ లో వచ్చిందా మరి ఇన్స్టాగ్రామ్ వచ్చింది. అప్పుడు నాకు పేజెస్ ఉంటున్నాయి, ఇప్పటికి కూడా పేజెస్ ఉన్నాయి. ఆ పేజెస్ లో కంటెస్ట్లు పెట్టేవాడిని, ప్రైజ్ కంటెస్ట్లు, లైక్స్ కింద వ్యూస్ కింద అట్లా పెట్టేవాడిని. ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఓకే అనుకున్న వాళ్ళకి వాళ్ళకి ప్రైజ్ ఇచ్చేవాడిని. అట్లా కొంతమంది ఏమన్నా మాట్లాడాలనుకున్న వాళ్ళు అట్రాక్షన్ కోసం అని లైవ్ లో చేసేవాళ్ళం, అలా మాట్లాడేవాళ్ళం ఇంపార్టెంట్ టాపిక్స్, ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది. అట్లా అట్లా మనకు వచ్చిన కాంటాక్ట్స్. మనం ఎవరిని అడిగింది లేదు, అడిగింది అన్నది కాదు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.